భారత్లోకి చొరబడేందుకు యత్నించిన పాక్ ఉగ్రవాదులను బీఎస్ఎఫ్ హతమార్చింది. జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో సరిహద్దు దాటేందుకు పాక్ ఉగ్రవాదులు ప్రయత్నించారు. వీరి ప్రయత్నాలను బీఎస్ఎఫ్ తిప్పికొట్టింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వివరాలను బీఎస్ఎఫ్ ఎక్స్ పోస్టులో వెల్లడించింది. దీంతో పాటు పాక్కు చెందిన దన్బార్లోని పోస్టును బీఎస్ఎఫ్ దళాలు ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో పాక్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయి. రాజస్థాన్లో 1037 కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేశారు. ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక భారత వాయుసేన కూడా పూర్తి అప్రమత్తంగా ఉంది. ఇక పంజాబ్లో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. సరిహద్దుల్లోని 6 జిల్లాల్లో పాఠశాలలను మూసివేసింది. వీటిలో ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫజ్లికా, అమృత్సర్, గురుదాస్పూర్, తార్న్ తరన్ స్కూళ్లను మూసివేశారు. మరి కాసేపట్లో అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. అమిత్ షా నివాసానికి అజిత్ దోవల్ వెళ్లారు. సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. యుద్ధ పరిస్థితులు, సరిహద్దు భద్రత, సైనిక చర్యపై సమీక్షించారు. ఈ సమావేశంలో బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐబీ అధికారులు హాజరయ్యారు.